ఒక్కసారి ఈ వీడియోని చూడండి. 100 to 120 ISRO scientists and engineers have now resigned in just the last few months. క్రేజీ కదా. మనం ఇక్కడ గవర్నమెంట్ జాబ్ల కోసం కొట్టుకుంటుంటే 120 మంది ఇస్రో సైంటిస్టులు ఉన్న జాబ్ ని వదిలేసి వెళ్లిపోయారు. వీళ్ళేమి నార్మల్ సైంటిస్టులు కాదు, గ్రూప్ ఏ పోస్ట్ లో ఉన్న సైంటిస్టులు. మన ఇండియాకి చెందిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ అయిన చంద్రయాన్ ఇంకా అప్కమింగ్ గగన్యాన్ ప్రాజెక్ట్స్ లో వర్క్ చేస్తున్న సైంటిస్టులు. ఈ మాస్ రిజిగ్నేషన్ చూస్తున్న మోడీ గవర్నమెంట్ ఎవరైతే ఈ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నారో వాళ్ళ రెసిగ్నేషన్ ప్రాసెస్ ని ఇమ్మీడియట్ గా స్టాప్ చేసింది. కానీ ఇక్కడ మనం అందరం యాజ్ ఏ ఇండియన్స్ గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంత మంది సైంటిస్టులు ఎందుకు రిజైన్ చేస్తున్నారు? నాసాలోనో లేదో స్పేస్ ఎక్స్ లో వీళ్ళకి ఆఫర్ వచ్చింది అని అనుకుంటే అది ఖచ్చితంగా మన పొరపాటే. వీళ్ళందరూ ఇండియన్ ప్రైవేట్ స్పేస్ స్టార్ట్అప్స్ లో జాయిన్ అవ్వడానికి ఇస్రో జాబ్ ని అంటే ప్రెస్టీజియస్ గవర్నమెంట్ జాబ్ ని క్విట్ చేశారంటే నమ్ముతారా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ చూడండి, స్కై రూట్ ఏరోస్పేస్. ఇది ఇండియాస్ ఫస్ట్ స్పేస్ యూనికార్న్ కంపెనీ. ఇద్దరు ఇండియన్స్, ఇంకా ముఖ్యంగా మన తెలుగోళ్ళు ఈ స్పేస్ కంపెనీని స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే వీళ్ళు కూడా ఎక్స్ ఇస్రో ఎంప్లాయీస్. ఇంకొక కంపెనీ కూడా ఉంది పిక్సెల్. దీనికి డైరెక్ట్ నాసానే కాంట్రాక్ట్ ఇచ్చింది. మనందరికి తెలిసిన విషయమే, ఎవరైతే గవర్నమెంట్ జాబ్ మంచి పోస్ట్ లో ఉన్నారో వాళ్ళకి ఈ ప్రైవేట్ కంపెనీస్ హ్యూజ్ అమౌంట్ ని ఆఫర్ చేస్తాయని. ఈ స్టార్ట్అప్స్ ఇస్రో ఇవ్వలేనంత హ్యూజ్ అమౌంట్ ని ఈ సైంటిస్టులకి ఆఫర్ చేస్తున్నాయి. ఇక్కడ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఒకటి ఉంది. ఏంటంటే మన ఇండియాని మూన్ మీద నిలబెట్టిన సైంటిస్టులే ఇప్పుడు ఆ ప్రైవేట్ కంపెనీలోకి వెళ్ళి రాకెట్స్ ని బిల్డ్ చేస్తున్నారు. ఇస్రో తోటే కంపీట్ చేస్తున్నారు. ఇస్రో ప్రాక్టికల్ టాలెంట్ ని ఇచ్చింది, దాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ కంపెనీలో ఈ సైంటిస్టులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీస్ మన ఇండియాలో బిల్డ్ చేయాలన్న విజన్ తోటి ముందుకెళ్తున్నారు. ఈ సైంటిస్టులు వాళ్ళు రిజైన్ చేయడం మన ఇండియాకి హెల్ప్ అవుతుందా లేదా మీరే కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి డీప్ అనాలిసిస్ వీడియోస్ కోసం ఇప్పుడే పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి. అంతవరకు జై హింద్, జై భారత్.